హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు రాక్ మూవీ రివ్యూస్. మూవీ సుందరకాండ కాస్ట్ నారా రోహిత్ గారు అండ్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు అంటే మీకు ఇష్టపడ్డాను మూవీ ఓల్డ్ గుర్తుంటుంది. దానిలో నాకు సాంగ్ గుర్తుందా మీకు? ఏమంటావే ఓ మనసా. ఆ సాంగ్ ఎందుకు చెప్పానంటే దానిలో ఉన్న హీరోయినే యాక్ట్రెస్ శ్రీదేవి గారు. అలా చెప్తే మీకు గుర్తొస్తుంది అనేసి. అసలు మూవీ రన్ టైం 2 hours and 15 minutes. మూవీ అయితే August 27th అయితే రిలీజ్ అయింది. నాకైతే మూవీ చూడడం కుదరలేదు కొన్ని రీజన్ వల్ల అయితే. సో నేను ఇప్పుడు చూసి మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను, ఏమనుకోకండి, రిలీజ్ అయింది. అండ్ ఇంకా సుందరకాండ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది. మూవీలో మీకు బోర్ కొట్టేలా ఉండదు, ఎక్కడ కూడా డ్రాగ్ అనే ఫీల్ అయితే ఉండదు. ఒక క్యూట్ లవ్ స్టోరీ చూసే ఫీల్ అయితే వస్తుంది. అండ్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో అయితే మంచి మంచి డైలాగ్స్ అండ్ మంచి మంచి సీన్స్ అయితే పెట్టుకున్నారు. మూవీ లాస్ట్ 40 minutes అయితే సూపర్ అబ్బా అని మేము చెప్పింది. అండ్ సెకండ్ హాఫ్ బాగానే హ్యాండిల్ చేస్తారు అండ్ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. మూవీలో ఒక మంచి పాయింట్ అయితే ఉంది, ఆ యూనిక్ పాయింట్ అయితే బాగుంది, ఆ టెంప్లెట్ కూడా చాలా బాగుంది, ఆ క్లైమాక్స్ కూడా మంచి ఫీల్, అంటే ఎండ్ ఫీల్ అయితే చాలా మంచిగా వచ్చింది. వన్ లవ్ స్టోరీ బాగా వర్కౌట్ అయింది. అండ్ వెంకటేష్ నిమ్మల్పల్లి రైటింగ్ అండ్ డైలాగ్స్ అయితే టూ గుడ్ అబ్బా. అండ్ సిచ్యువేషన్ తగ్గట్టు చాలా డైలాగ్స్ అయితే ఉన్నాయి, అది అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. కాన్సెప్ట్ అయితే నాకు అయితే చాలా యూనిక్గానే అనిపించింది. అండ్ సత్య గారి కామెడీ అయితే టాప్ నాచ్. అసలు నవ్వలా వస్తూనే ఉంటుంది అనమాట ఆయన ఉన్నప్పటి వరకు కూడా. సత్య గారు ఆయన కోసం ఎంత మాట్లాడో అంత తక్కువ అని చెప్పొచ్చు. సత్య గారు అయితే మూవీలో త్రూ అవుట్ ఎంటర్టైన్ చేశారని చెప్పొచ్చు, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. ఈ మూవీకి సత్య గారి కామెడీ అయితే చాలా బాగా పండిందని చెప్పొచ్చు. అండ్ సత్య గారి కామెడీకి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మూవీ కాన్సెప్ట్ అండ్ రన్ చేసిన విధానం చెప్పాలి. స్టోరీలో చాలా ఎక్కువ టర్న్స్ ఉన్నాయి. ఆ టర్న్స్ వల్ల అయితే మూవీ కొంచెం బోర్ కొట్టేలా ఫీల్ అయితే వస్తుంది. మూవీ డ్యూరేషన్ పెంచడానికి ఏమో అలా చేశారేమో అనేసి, అలా అంటే డ్రాక్ ఫీల్ వస్తుంది. అలా మూవీ వెళ్తూ కొద్దు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. డైరెక్టర్ గారు లవ్ స్టోరీ కూడా బాగా వర్కౌట్ అయినట్టు, వాళ్ళు పెట్టిన ట్విస్ట్ మంచిగా పండింది. ఏజ్ గ్యాప్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని కూడా బాగా కన్వే చేశారు. అండ్ వీళ్ళు ఏదైతే కాన్సెప్ట్ చెప్పాలి అని అనుకున్నారు కదా, జస్టిఫైడే చూపించడం మరీ ఓవర్ సినిమాటిక్ లిబర్టీ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ అయితే డీసెంట్గా అనిపించింది. మూవీ అయితే అదే బాగుంది. అంటే సెకండ్ హాఫ్ ఆ లాస్ట్లో స్టోరీ టర్న్స్ వల్ల డ్రాక్ ఫీలింగ్ వల్ల మూవీ చిన్న మైనస్ పాయింట్ ఇంకా ఏం లేదు మూవీలో అయితే, అది విషయం. ఓవరాల్గా అయితే గుడ్ మూవీ, ఫీల్ గుడ్, లవ్ స్టోరీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఇది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. నారా రోహిత్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ లాస్ట్ మూవీ ప్రతినిధి 2 అనుకుంటా కదా, తర్వాత మళ్ళీ సుందరకాండలో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. సో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అని వస్తే నారా రోహిత్ గారు చాలా బాగా చేశారు. అండ్ శ్రీదేవి గారు హీరోయిన్ గారు ఆవిడ కూడా బాగానే చేశారు. సత్య గారు అల్టిమేట్ కామెడీ అయినా సూపర్ అబ్బా. అండ్ నరేష్ గారు కూడా బాగానే చేశారు. మిగతా అందరూ బాగా చేశారు. వాళ్ళతో ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళందరూ కూడా బాగానే చేశారు. డైరెక్షన్ విషయానికి వస్తే మూవీని 100% జస్టిఫై చేశారు. టర్న్స్ వల్ల మూవీ డ్రాగ్ అయ్యి ఫీలింగ్ వచ్చింది. చిన్న మైనస్ తప్ప ఇంకేమని చెప్పలేను, అంతే చిన్న మైనసే ఉంది కదా. డైరెక్టర్ గారు కాన్సెప్ట్ ఏదో చూపించాలనుకున్నారు దాన్ని 100% చూపించడానికి అయితే ప్రయత్నించారు. అది జస్టిఫై కూడా 100% అయింది. అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్నీ కూడా సిచ్యువేషన్ తగ్గట్టే సాంగ్ వచ్చాయి. అండ్ అనసరీ సాంగ్స్ అయితే ఎక్కడ కూడా లేదు కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుడ్, 100% జస్టిఫై చేస్తే చెప్పొచ్చు. చెప్పాను కదా, సెకండ్ హాఫ్ అండ్ ఇంటర్వెల్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే 4 out of 5. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి. సో దట్ ఈస్ గా దిస్ ఇస్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.